మతం కోసం చనిపోవడమా లేకపోతే మారిపోవడమా అని. అప్పుడు వాళ్ళిద్దరిలో అన్నయ్య చెప్పాడు అనమాట, మనం వద్దు, చచ్చిపోతే భగవంతుడు ఇచ్చిన శరీరం ఇది, ఎవరో ఒకరికి పనికి రావాలి, ఎందుకు చచ్చిపోవడం, మారిపోదాం, తర్వాత సంగతి తర్వాత చూద్దాం అని. వాళ్ళు మతం మారిపోయారు. మళ్ళీ వాళ్ళని ఢిల్లీ నుంచి మన దక్షిణ భారతదేశానికి పంపించేసి నాకు ఇక్కడ సామంతుల కింద ఉండండి అని చెప్పాడు. చెప్తే వాళ్ళు వచ్చి ఉన్నారు. వాళ్ళు ప్రతిరోజు భగవంతుడి ముందు నించుని ఏడుస్తున్నారు అనమాట. స్వామి, నిస్సహాయమైన స్థితిలో మారిపోయాము మతం, కానీ మా అమ్మకి ద్రోహం చేశాము అని మాకు బాధగా ఉంది, ఏం చేయమంటావు తల్లి అని వాళ్ళకి భువనేశ్వరీదేవి దేవత ప్రతిరోజు ఏడ్చేవారు అమ్మవారి ముందు. అలాంటప్పుడు ఒక మహానుభావుడు వచ్చాడు అక్కడికి. ఆయన శంకరాచార్యుల వారి తర్వాత మళ్ళీ శంకరాచార్యుల వారు అంతటా ఆయన అనమాట. వచ్చి ఆయన పేరేంటో ఒక నిమిషంలో చెప్తాను, మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. వచ్చి మీరేం బాధపడకండి, నేను చూస్తాను అని చెప్పి వాళ్ళ చేత మళ్ళీ సనాతన ధర్మంలోకి వాళ్ళు తీసుకొచ్చి, మీరు ఒక సామ్రాజ్యాన్ని స్థాపించాలి. ఎలాంటి సామ్రాజ్యం అంటే మన దేశ కీర్తి పతాకాన్ని రెపరెపలాడించాలి ఎక్కడైనా. అలాంటి సామ్రాజ్యాన్ని స్థాపిద్దురు కానీ నేను సహాయం చేస్తాను మీకు అని చెప్పారు. అంటే తప్పకుండా స్వామి అన్నారు. కానీ సామ్రాజ్యం స్థాపించాలంటే మొట్టమొదటి ఏం కావాలి? డబ్బులు. ఇప్పుడు తెలుసు కదా, మనకి అమరావతిలో ఒక చిన్న రాజధాని కట్టుకోవాలంటేనే మనకి డబ్బులు అవసరం అవుతున్నాయి. దానికోసం వీళ్ళ కాళ్ళు వాళ్ళ కాళ్ళు పట్టుకోవాల్సి వస్తుంది. కానీ ఆ మహాత్ములు ఏంటంటే వాళ్ళు మానవ మాతృల కాళ్ళు పట్టుకోరు. వాళ్ళు ఏ కాళ్ళు పట్టుకోవాలో ఆ కాళ్ళు పట్టుకుంటారు. అవి పట్టుకుంటే మిగతా అన్నీ చచ్చినట్టు వస్తాయి. వెంటనే ఆయన ఏం చేశారంటే అమ్మవారికి హోమం చేయడం మొదలుపెట్టారు. పాడ్యమి రోజు మొదలుపెట్టి. ఎందుకంటే అమ్మవారి కాళ్ళు కానీ గట్టిగా పట్టుకున్నాం అనుకోండి, కనకధార స్తోత్రం శంకరాచార్యుల వారు అంటారు, విశ్వామరేంద్ర పదవి భ్రమదాన దక్షం ఆనంద హేతురధికం మురవిద్విషోపి ఈశన్ నిషీదతుమై క్షణమీక్షణ. ఒక్కసారి ఈ చివరి నుంచి చూస్తేనే సంపదలన్నీ వచ్చి మన ముందు పడతాయి, ఇంకా లోటే ఉంటుంది. ఆయన అందుకనే ఏం చేస్తారంటే శ్రీ సూక్తాన్ని తీసుకుని, శ్రీ సూక్తంలో సరిగ్గా 15 రుక్కులు ఉంటాయి. రుక్కు అంటే మంత్రం అన్నమాట. శ్రీ సూక్తాన్ని తీసుకుని పాడ్యమి రోజు మొట్టమొదటి రుక్కు అది తీయడం, ఆ రుక్కుని చాలాసార్లు జపం చేయడం, తర్వాత హోమం చేయడం. ఆ హోమం కూడా ఎలాగంటే అక్కడ బిల్వ వృక్షం ఉంది, ఆ బిల్వ వృక్షం పుల్లలు తీసుకొచ్చి దాంతో హోమం చేయడం, శ్రీ యంత్రం పెట్టి దానికి బిల్వ దళాలతో పూజ చేయడం, అలాగే మారేడు ఫలం తీసుకొచ్చి దాంతో పాయసం చేసి అమ్మవారికి అర్పించడం. అలాగా 15 రోజులు పాడ్యం నుంచి మొదలెట్టి పౌర్ణమి వరకు చేశారు. చేసేసరికి అన్నదమ్ములు ఇద్దరు చూస్తున్నారు, ఏంటి కూర్చొని తెగ చేసేస్తున్నారు, పొగ వస్తుంది, డబ్బులు రావట్లేదు ఏంటి ఇందులో వచ్చింది. చూస్తుంటే 15 రోజులు అయింది. అయ్యేసరికి 15వ రోజు రాత్రి పూర్ణాహుతి చెప్పేశాక, స్వామి బాగుంది, ఏవి డబ్బులు ఉండండి వస్తాయి అని చెప్పి అక్కడ ఒక గుహలోకి తీసుకెళ్ళేసరికి అక్కడ అమ్మవారి కటాక్షం వల్ల తవ్వితే అపారమైన సంపద వచ్చింది. ఆ సంపదతోనే మన దక్షిణ భారతదేశంలో ఒక బ్రహ్మాండమైన సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఇందుకే ఆ మహాత్ముడు ఎవరు చెప్పండి చూద్దాం? విద్యారణ్య స్వామి. కొంతమంది ఎవరు చెప్పారు, చాలా సంతోషం. ఎందుకంటే మనకి కాలం, మన మహాత్ములు, మన అవతార పురుషులు వాళ్ళ స్పృహ పూర్తిగా పోయింది. చివరికి మన హిస్టరీ పుస్తకాలు తీస్తే దరిద్రం ఔరంగజేబు వాళ్ళ నాన్నని ఎలా మోసం చేశాడు, మొఘల్ ఎంప్రెస్ ఎలా ఉన్నారు, అలాంటి దరిద్రమే తప్ప ఒక విద్యారణ్య స్వామి గురించి, ఒక శంకరాచార్యుల వారి గురించి ఒక గర్వంగా చదువుకునేలాగా మన హిస్టరీ పుస్తకాలు ఉన్నాం. ఎవరో ఒక విద్యారణ్య స్వామి చెప్పడం చాలా సంతోషం వేసింది. ఇంతకీ ఈ పని చేసింది విద్యారణ్య స్వామి. మళ్ళీ ఆయన దైవ వల్ల ఆ అన్నదమ్ములు ఇద్దరు హరిహర రాయలు, బుక్కరాయలు అనమాట. వాళ్ళిద్దరూ కలిసి మళ్ళీ విజయనగర సామ్రాజ్యం స్థాపించారు. తర్వాత కృష్ణదేవరాయలు వాళ్ళందరూ ఏరారు. ఇంతకీ ఇది చెప్పడం ఎందుకంటే శ్రీ సూక్తానికి ఉన్న శక్తి అలాంటిది. ఈరోజు మన అదృష్టం కొద్దీ శ్రావణ మాసం మొట్టమొదటి రోజు. అందుకని ఆ శ్రీ సూక్తం గురించి అమ్మవారు ఎన్ని రుక్కులు చెప్పుకొనిస్తే అన్ని రుక్కులు వ్యాఖ్యానించుకుంది. ఎందుకంటే శ్రీ సూక్తం అనేది వేద మంత్రంలో భాగం కాబట్టి రోజుల తరబడి, గంటల తరబడి చెప్పుకున్నా అందులోంచి బోల్డ్ డైమెన్షన్స్ వస్తూ ఉంటాయి. కానీ గంటలో ఎన్ని రుక్కులు కుదిరితే అని చెప్పుకుందాం. అది కూడా నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, మనకి ఈకే మాస్టర్ గారు ఇచ్చిన అమృత భాండం ఈ పూజా విధానం అనే పుస్తకం. ఈ పుస్తకంలో చాలా విచిత్రంగా చూడండి ఆయన, ఇది మామూలు స్తోత్రాల పుస్తకం లాంటిది కాదు. ఇందులో ప్రతి దాని వెనకాల థాట్ ప్రాసెస్, లాజిక్ ఉంటాయి. పురుష సూక్తాన్ని, శ్రీ సూక్తాన్ని తీసుకొచ్చి పక్కన పెట్టారు. మనలో చాలామంది ఇందాక పూజలో కూర్చున్న వాళ్ళందరూ చదివిస్తారు అవన్నీ. కానీ ఎందుకు వాటిని రెండింటిని పక్కన పెట్టారు అంటే అందులో ఒక గొప్ప ఉపాసన మర్మం ఉంది. మంత్రశాస్త్రంలో ఒకటి చెప్పారనమాట. ఈ రెండింటిని కలిపి ఒక ప్రక్రియతో కానీ పక్కనే చేయగలిగితే ఇంకా వాళ్ళకి కానీ వాళ్ళ వంశాలకు కానీ తిరుగుండదు. అది కూడా శ్రావణ మాసంలో చేయగలిగితే ఇంకా శ్రేష్టం.
దాన్ని శ్రీనివాస విద్య అంటారు, మంత్రశాస్త్రంలో ఉంది. వీలుంటే కనుక మన ఉపన్యాసంలో చెప్పాలి, అది ఎలా చేయాలి అనేది కూడా చెప్తాను ఒకవేళ సమయం కుదిరితే కనుక. ఇప్పుడు అమ్మవారిని తెలుసుకుని మనం శ్రీ సూక్తంలోకి అడుగు పెడదాం. ఇందులో నేను చెప్పినట్టుగా 15 రుక్కులు ఉంటాయి, 15 మంత్రాలు అన్నమాట. వేదంలో మనం ఇప్పటిదాకా చాలా చోట్ల స్తోత్రాలు చెప్పుకున్నాం. స్తోత్రాల్లో ఏముంటుందంటే భక్తి ఉంటుంది, జ్ఞానం ఉంటుంది. వేదానికి అలా కాదు, మల్టిపుల్ డైమెన్షన్స్ ఉంటాయి. అంటే ఇక్కడ గురువుగారు కూర్చుని ఉన్నారు, ఇప్పుడు ఆయనకి ఇటు పక్క నుంచి ఒక కెమెరా పెడితే మీకు ఈ యాంగిల్లో కనిపిస్తుంది, అటుపక్క పెడితే ఆ యాంగిల్లో కనిపిస్తుంది, అటు పెడితే ఇంకో యాంగిల్ కనిపిస్తుంది. వేదం కూడా సేమ్ అంతే. మనం ఏ రకమైన దృక్కోణంలోంచి చూస్తే ఆ రకమైన అర్థాలు వస్తాయి వేదం నుంచి. ఒక్కొక్క అందుకే దాన్ని త్రియ విద్య అన్నారు. ప్రతి రుక్కుకి 3 రకాల అర్థాలు ఉంటాయి అన్నమాట. మనం అందులో ఈరోజు మన పర్సనాలిటీ డెవలప్మెంట్కి పనికొచ్చేవి, ఉపాసనకి పనికొచ్చేవి అవి చెప్పుకుందాం. అవి అందుకుని శ్రావణ మాసం అంతా చేసుకుందాం అనుకోండి, ఇంకా మన ఇంట్లో సౌభాగ్యానికి తిరుగుండదు అమ్మవారి దేవత. ఇప్పుడు మొట్టమొదటి రుక్కు హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. మామూలుగా వేదాన్ని స్వరంతో చదవాలి, కానీ అర్థం చెప్పేటప్పుడు మామూలుగా చెప్పచ్చు అని భాషికారులు చెప్పారు. అందుకే నేను మామూలుగా శ్లోకం చదివినట్టు చదువుతున్నాను. ఇప్పుడు ఈ రుక్కులో చూడండి, నేను చెప్పినట్టు చాలా డైమెన్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఏమన్నారు? హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం అంటే అమ్మవారు హిరణ్యవర్ణంలో ఉన్నారట, అంటే బంగారపు రంగులో అలా వెలిగిపోతున్నారట. మొట్టమొదట ఆ రూపాన్ని తీసుకొచ్చి మన కళ్ళ ముందు ఇచ్చేసారనమాట. అలా ఉజ్వలంగా బంగారపు రంగులో వెలిగిపోతున్న తల్లి అని. హరిణీం, హరిణీం అంటే చాలా అర్థాలు ఉన్నాయి. ఒక అర్థం ఏంటంటే లేడీలాగా చంచలంగా ఉన్నది అని, ఇంకా చాలా అర్థాలు ఉన్నాయి. సువర్ణ రజతస్రజాం అంటే బంగారపు వెండి మాలలు వేసుకున్న తల్లిట. చంద్రాం చంద్రుడిలాగా ఆహ్లాదకరంగా ఉన్న తల్లిట. అంటే ఆ తల్లి వైపు ఎంతసేపు చూసినా మనకి ఇంకా తనివి తీరదనమాట. మీరు ఎవరైనా హొరనాడు వెళ్ళి ఉంటే అక్కడ అన్నపూర్ణేశ్వరిని చూసారనుకోండి, కర్ణాటకలో హొరనాడు అన్న ప్లేస్ ఉంది, వెళ్ళి చూడండి. మీరు మళ్ళీ అదే క్యూలోకి ఒక 30 సార్లు 40 సార్లు వెళ్ళి మళ్ళీ అమ్మవారిని ఇలా చూసిస్తూ ఉంటారు. అంత ఆహ్లాదకరంగా ఉంటారు. అసలు అమ్మవారు ప్రత్యక్షం అయితే ఎలా ఉంటారో ఆ హొరనాడులో మూర్తి ఎలా ఉంటుంది అనమాట. అది ఆహ్లాదకరమైన తల్లి కాబట్టి చంద్రాం హిరణ్మయీం, హిరణ్మయీం అంటే మళ్ళీ కాంతివంతమైన శరీరం కలది. అలాంటి తల్లిని జాతవేదో మమావహ, ఇది కీ పాయింట్. అగ్నిదేవ నా మీదకి ఆహ్వానం చెయ్యి, నా మీదకి ఆవాహన చెయ్యి. ఇది మొట్టమొదటి రుక్కుకి అర్థం. ఇప్పుడు దీనిలోకి వెళ్దాం మనం, వెళ్ళి అసలు ఏంటి అని. హిరణ్యవర్ణం అంటే బంగారపు రంగులో ఉంది తల్లి. బంగారం ఏ రంగులో ఉంటుంది? పసుపు. పసుపు నిమ్మకాయ రంగు, నిమ్మకాయ ఉంటుంది పసుపు రంగులో. మరి బంగారానికి నిమ్మకాయకి రంగులో తేడా ఏంటి చెప్పండి? బంగారం ఎల్లో బ్రౌన్ కుంకుమ రంగు కలిపిన రంగులో ఉంటుంది. మీరు నిజంగా స్వచ్ఛమైన బంగారాన్ని తీసి చూడండి, అది కొంచెం రెడ్ షేడ్ ఉన్న ఎల్లో కలర్లో ఉంటుంది. హిరణ్యవర్ణం అంటే అది, అంతేగాని నిమ్మకాయలాగా ఉన్న పసుపు రంగు కాదు, లెమన్ ఎల్లో కాదు. అది కుంకుమ పసుపు కలిపిన రంగు అనమాట. ఈ మొట్టమొదటి సెంటెన్స్లో ఏం చెప్తున్నారంటే అమ్మవారి విభూతి ఉన్న కొన్ని పదార్థాలు ఉన్నాయి, వాటిలన్నిటిని మనకి హింట్ చేస్తున్నారు. మనం అర్థం చేసుకుంటే అందులో దొరుకుతాయి అన్నమాట. ఎందుకు చెప్తున్నారు అంటే ఆ పదార్థాలు వేటిని ఎప్పుడు కూడా అగౌరవంగా చూడకండి, చూసారా తల్లి వెళ్ళిపోతుంది అని ఫస్ట్ లైన్లో లోపల చెప్తున్నారు. హిరణ్యవర్ణం అంటే పసుపు కుంకుమ రెండు కలిపిన వర్ణం అన్నమాట. ఆ రెండింటిని పొరపాటును కూడా ఎప్పుడు మనం లోకువుగా చులకనగా చూడకూడదు, పసుపుని కుంకాన్ని. పూర్వకాలంలో ఆ రెండింటికి చాలా విలువ ఉండేది. మీరు చూడండి, చాలామంది తల్లులు చక్కగా స్నానం చేసి పసుపు రాసుకుని వస్తే ఆ తల్లిని చూడగానే కాళ్ళ మీద పడి నమస్కారం చేయాలనిపించింది. చిన్నపిల్లైనా సరే ఆ పిల్లలు చూడగానే అబ్బా లక్ష్మీదేవిలో ఉంది కానీ కాళ్ళ మీద పడిపోవాల్సి వచ్చింది. ఈ కాలం అసలు మొహానికి పసుపు రాసుకోవడం అనేది మనం చూడం. ఎక్కడ కావాలంటే పెయింట్ బ్రష్లో ఓపెన్ చేసి పసుపు రంగు రాయాలి తప్ప మనం ఎవరు రాసుకోవడం మొహానికి. కుంకుమ అసలు స్టిక్కర్లు వచ్చేసి కాళ్ళకి కొన్నాళ్ళ క్రితం వరకు రాసుకునేవారు. ఇప్పుడు ఆ కాళ్ళకి రాసుకోవడం కూడా తగ్గిపోయింది. ఎవరైనా పేరెంటానికి వెళ్తే పోనీ ఒక ఆవిడ ఎవరైనా సహృదయతతో కాళ్ళకి రాస్తా అన్నా, నేను ఇంకో చోటుకి వెళ్ళాలండి, వద్దు ఆ వేళ్ళ చివరి కొంచెం ఇలా రాసేసి వదిలేయండి. ఇది మనం పసుపు ఇస్తుంది. కుంకం అయితే అసలు ఇంకా కొంపంతా స్టిక్కర్లు అంటే ఎక్కడ కుంకం భరిణి ఉండదు. కుంకం భరిణి వెతకాలి అంటే గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి మా ఇంట్లో కుంకం భరిణి ఎక్కడుంది అని వెతకాల్సిన దరిద్రపు రోజులు వచ్చాయి మనకి. కానీ కుంకుమలోనూ పసుపులోనూ అమ్మవారి విభూతి ఉంటుందన్నమాట. అందుకే హిరణ్యవర్ణం అని పెట్టారు. రెండోది హరిణీం. హరిణీం అంటే ఇందాక మనం జింక అనుకున్నాం, చంచలమైనది తల్లి అని. అందుకే ధనం సిరిత వచ్చిన వచ్చును సలలితముగా నారికేళ సలిలము భంగిన్ అంటారు కదా. ఇంకా చెప్పాలంటే
హరితవర్ణం అని హరితము అని ఉంది కదా, దాని నుంచి వచ్చిన పదం ఈ హరిణీయం. హరితవర్ణం అంటే పచ్చని రంగు అనమాట. మీరు చూడండి, ఇప్పుడు తెల్లవారుజాము 5 5:30 కోనసీమ దగ్గర నుంచి ట్రైన్లో వెళ్తున్నారు అనుకోండి, మీకు పచ్చగా పొలాలు కనిపిస్తాయి, ఆకుపచ్చ రంగులో. లేదా అది చూడగానే మనకి ఆహా అనిపిస్తుంది. మనం ఏం తినేవి అక్కడ కూర్చుని, కానీ ట్రైన్లో వెళ్తున్నా సరే ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎందుకంటే ఆ రంగు లక్ష్మీ స్వరూపం. అందుకే ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగితే ఆకుపచ్చ రంగు తోరణాలు కట్టాలి అంటారు. అంటే మనం వెంటనే తోరణాలు కడితే ఏమొస్తుంది, దాని వెనకాల సైన్స్ ఏముంది, ఇవన్నీ పసుపు అయితే ఈ మధ్య యాంటీ బ్యాక్టీరియల్ అని ఎవడ మొదలెట్టాడు కదా, అలా దీని వెనకాల ఏముంది అంటాం. మొట్టమొదట ఒకటి గుర్తుపెట్టుకోండి, సైన్స్ కన్నా ముందు మన ఋషులు ఇచ్చిన విజ్ఞానం అది ఉపాసనా విజ్ఞానం. అది మీరు ఉపాసన చేస్తూ ఉంటే మీకు తెలుస్తుంది, ఇక్కడ ఆకుపచ్చ పెట్టగానే ఈరోజు పాజిటివ్ ఎనర్జీ ఇలా వస్తుంది మా ఇంట్లోకి. అలాంటి ఉపాసనా బలంతో చాలా తేలిగ్గా తెలుసుకోవచ్చు. సైన్స్తో తెలుసుకోవాలంటే ఇంకో 100 ఏళ్ళు పడతాయి. అప్పటిదాకా పాటించకపోతే మన కర్మ అంతే. అది ముందు సెన్స్, తర్వాత సైన్స్ గురువుగారు చెప్తున్నారు. అది హరితము అంటే ఆకుపచ్చ రంగు, లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన రంగు. అందుకే హరిణీయం. సువర్ణ రజత స్రజాం, అమ్మవారు బంగారపు వెండి మాలలు వేసుకుందిట. మళ్ళీ ఇక్కడ దానికి యాక్చువల్గా ఉపాసనా పరంగా చాలా అర్థం ఉంది. మనకి ఇడా పింగళ అని 2 నాడులు ఉంటాయి, ఒకటి సూర్యనాడి ఒకటి చంద్రనాడి. ఆ రెండింటిని రిప్రజెంట్ చేస్తుంది మంత్రశాస్త్ర ప్రకారం. కానీ లౌకికమైన అర్థం చెప్పుకోవాలంటే బంగారాన్ని వెండిని కూడా ఎప్పుడూ అగౌరవంగా చూడకూడదు. పొద్దున మాస్టర్ గారు చెప్పాడు చూడండి, వాడు ఎవడో ప్రబుద్ధుడు బంగారం ఎక్కువైపోయిందని చెప్పి చివరికి టాయిలెట్ని వాష్ బేసిన్ని బంగారంతో కట్టించుకున్నాడు. ఆ మధ్య పేర్లు ఎందుకు కానీ న్యూస్ పేపర్లో చూసుంటారు. చివరికి ఏమైంది చెప్పండి, తల్లికి ఒక్కసారి ఆగ్రహం వచ్చిందనుకోండి, ఊసలు లెక్క పెట్టాడా. అది లక్ష్మీదేవి పట్ల అలా ప్రవర్తిస్తే చివరికి ఇలా అవుతుంది. ఆవిడ ఇస్తుంది సంపద, మనం ఏ జన్మలో దానం చేస్తే. మనం తోక ఇప్పామనుకోండి, ఆ తోక కత్తిరించడానికి ఆవిడ చేతిలో కత్తిరి రెడీగా ఉంటుంది. అదే శ్రీ సూక్తంలో చివరి మంత్రంలో ఆద్రాం ఎక్కడినీం ఎస్టిం అంటారు. అంటే చేతిలో బెత్తం పట్టుకున్న తల్లిట. ఆ బెత్తం ఎందుకంటే మనం సరిగ్గా ఉన్నంతసేపు ఆవిడ బాగానే ఉంటుంది, మనం తోక ఇప్పామంటే నెత్తి మీద ఒకేస్తుంది అంతే. అందుకే బంగారాన్ని వెండిని ఎప్పుడు అగౌరవంగా చూడకూడదు. అక్కడ వెండి సామాన్లు ఉంటే వాటి వైపు కాళ్ళు చాచు కూర్చుని అలాంటి పనులు ఎప్పుడు చేయకూడదు. ఆ 2 లక్ష్మీదేవి విభూతి ఉన్న పదార్థాలు 2. అందుకే మీరు చూడండి, నిజంగా బంగారం పాత్ర కానీ వెండి వస్తువు కానీ అక్కడ పెడితే దాన్ని చూడగానే మనకి ఒక దైవికమైన అనుభూతి కలుగుతుంది. అబ్బా ఎంత పవిత్రంగా ఉన్నాయని. ఇదే వాటికన్నా విలువైనది ప్లాటినం. మీలో చాలా మందికి తెలుసు కదా. ఆ ప్లాటినం తీసుకొచ్చి ఒక గిన్నె చేయించి దాన్ని పక్కన పెట్టండి, ఆ ప్లాటినం గిన్నె చూడగానే మనకు అనుభూతి కలగదు. బంగారం కానీ వెండి కానీ చూస్తే వెంటనే కలుగుతుంది. ఎందుకంటే అవి 2 లక్ష్మీ స్వరూపాలు అనమాట. వాటిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. అది తీసుకొచ్చి హిరణ్యవర్ణం హరిణీం సువర్ణ రజత స్రజాం, తర్వాత చంద్రాం. చంద్రాం అంటే ఆహ్లాదకరమైన తల్లి అన్నమాట. అందుకే లక్ష్మీ స్తోత్రంలో చంద్రాం చంద్ర సహోదరీం అంటారు. క్షీరసాగరంలోంచి చంద్రుడు అమ్మవారు ఇద్దరు వచ్చారు కదా, అందుకని చంద్రుడు ఆవిడికి సహోదరుడు, ఆవిడ చంద్ర సహోదరి అనమాట. అందుకని చంద్రాం అన్నారంటే ఆహ్లాదకరమైన తల్లి. మనకి మనుచరిత్రలో చూస్తే ఇక్కడ కొంతమందికి మనుచరిత్ర పద్యాలు తెలిసి ఉంటాయి. ప్రవరాక్షుడు వరుధిని అడుగుతాడు, నువ్వెవరో అని. అంటే వరుధిని అడ్రస్ చెప్తుంది చూడండి. చిన్ని వెన్నెల కందు వెన్ను దన్ను సుధాబ్ది పొడమిన చెరువతో బుట్టు మాకు రహి పుట్ట చంద్ర గాత్రముల రాల్కరగించు విమల గాంధర్వంబు విద్యమాకు అని తన అడ్రస్ అంతా ఇచ్చుకుంటుంది. బాబాయ్ చాలా చమత్కారంగా ఇస్తుంది. అందులో ఫస్ట్ సెంటెన్స్ ఏం చెప్పించుకోండి, చిన్ని వెన్నెల కందు వెన్ను దన్ను సుధాబ్ది పొడమిన చెరువ తోబుట్టు మాకు. అంటే పాల సముద్రం నుంచి ఒక వెన్నెల బంతి ఒకటి వచ్చింది. ఆ బంతి వెనకాలే వచ్చిన కలుముల తల్లి ఉంది కదా, ఆవిడ మా అక్కయ్య. ఫస్ట్ అడ్రస్ అని చెప్పిన ఆవిడ చంద్ర సహోదరి అనమాట అమ్మవారు. ఇందులోంచి మనకేం చెప్తున్నారంటే అమ్మవారిని పూజిస్తే మన మొహం కూడా అలా ప్రసన్నంగా తయారవ్వాలి. అంతేకాని పొద్దున్నే నిద్ర లేచి పేపర్ రాలేదా, దరిద్రుడు ఈరోజు పేపర్ వేయలేదు, అక్కడ మొదలవుతుంది మన రోజు. మన సుప్రభాతం అదనమాట. కౌసల్య సుప్రజారామ కాదు, చిచి వీడి పేపర్ వేయలేదు. ఒక పావుగంట పోయాక పని మనిషి రాలేదా, ఎప్పుడు అంతే. నాకు ఎప్పుడు పని ఉందో దానికి తెలిసిపోతుంది, ఈ రోజు ఇంకా రాదు. ఇంకా రోజంతా ధుమధుమలు వాడిపోయే మొహం. ఆ పేపర్ రాలేదు ఒక హాఫ్, పని మనిషి రాలేదు ఒక హాఫ్, మన మొహంలో 2 హాఫ్లు కనిపిస్తాయి.
అలా ఉంటే లక్ష్మీదేవి దగ్గరికి ఇప్పుడు అలా ధుమధుమలాడే మొహాలు ఉంటాయి చూడండి, అలాంటి మొహాలు తల్లికి అసలు ఇష్టం ఉండదు. మనలో ప్రసన్నత కనిపిస్తూ ఉండాలి. అది చంద్రాం అంటే. ఇవన్నీ లక్ష్మీదేవి క్వాలిటీస్. లక్ష్మీదేవిని ఎవరైతే పూజించాలనుకున్నారో వాళ్ళ క్వాలిటీస్ కూడా అయి ఉంటాయి అన్నమాట. చంద్రాం హిరణ్మయీం, అద్భుతమైన పదం అండి. అసలు ఇవేంటంటే వీటికి అర్థాలు చెప్పుకోవడం ఎందుకు, రోజు మనం పూజలు కూర్చొని చదివేసుకోవచ్చు. చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ బాగానే ఉంటుంది, దాని ఫలితం దానికి వస్తుంది. అర్థం తెలుసుకున్నారనుకోండి, అలాంటి పదం దగ్గరికి వచ్చినప్పుడు హిరణ్మయి అనేది అద్భుతమైన పదం. అక్కడికి వచ్చేసరికి మీ మనస్సు ఆగిపోయింది అనుకోండి, తక్కువని ఆ పదం ఇక్కడ గుర్తొచ్చి దాని అర్థం ఆగిపోయి నెక్స్ట్ పదానికి వెళ్ళలేకపోతే అది అనుభూతి చెందడం అంటే. అది చెందారా మీకు తక్కువని దొరుకుతుంది దేవత. మనకి లలితా సహస్రనామంలో భవానీ తర్వాత పదం ఏం చెప్పారు, భావనాగమ్య. మీరు అది భావించగలిగితే తక్కువ దొరుకుతుంది అనమాట దేవత. భావించడం కోసమే ఇలాంటి అర్థాలు తెలుసుకోవడం. చూడండి, హిరణ్మయీ. హిరణ్మయి అంటే కాంతివంతమైన దేహం కలది అని. అంతకన్నా చాలా రమ్యమైన అర్థం ఉంది. హిరణ్మయము అంటే సంస్కృతంలో హితము ప్లస్ రమ్యము, ఆ రెండు కలిపితే హిరమ్యము అవుతుంది. హితము రమ్యము కలిపితే హిరమ్యము. దాన్ని సాంస్క్రిట్ గ్రామర్ ప్రకారం హిరణ్మయం అని చదువుకోవచ్చు. అది ఈ పదం. ఇంతకీ హితం రమ్యము ఏమిటి? హితం అంటే మనకి మంచి చేసేది, రమ్యం అంటే మనకి చాలా నచ్చేది. రెండు ఒకటే కదండి అనిపిస్తుంది కదా మనకి. ఆలోచించుకోండి ఒక్కసారి, జాగ్రత్తగా ఆలోచించండి. కాకరకాయ రసం తీసుకోండి, మనకి మంచి చేస్తుంది కానీ మనకి సంతోషం ఇస్తుందా? కాకరకాయ రసం అంటే అక్కడ ఉంటాం మనం. ఇదే ఒక రసగుల్లా తీసుకోండి, మనకి రమ్యం, అది మనకి హితమా? కాదు. 30 ఏళ్ళు తినండి, తర్వాత ఏ డయాబెటీస్ వస్తుంది దానివల్ల. అంటే ప్రపంచంలో మీరు చాలా వస్తువులు తీసుకుంటే మనకి హితమైన వస్తువు మనకి నచ్చదు, మనకి రమ్యమైన వస్తువు మనకి హితం చేయదు. రెండు చేసేవి చాలా తక్కువ ఉంటాయి, వెతకాలన్నమాట మీరు. అలా చేసేది ఒక పదార్థం ఉందిట. ఆ పదార్థం ఏంటంటే ఎప్పుడూ హితమే చేస్తుంటా, ఎప్పుడు రమ్యమే చేస్తుంటా. అంటే మనం వెంటనే వదలకూడదు కదా, అది వెంటనే వెళ్ళి ఎక్కడుందో తెచ్చుకోవాలి. ఏంటది? అమ్మవారి పాదాలు. ఆ పాదాలు పట్టుకున్నారనుకోండి మీరు, మీకు ఎప్పుడూ హితమే చేస్తుంది, ఎప్పుడూ రమ్యమే చేస్తుంది. కొంతకాలం పాటు మీరు రోజు పూజ చేయడం మొదలు పెడితే అమ్మవారి ఫోటో ముందు వెళ్ళి కూర్చోగానే మనసు పొరకించిపోతుంది మీకు. మిమ్మల్ని ఎవరైనా ఆ టైంకి ఏదో సినిమాకి రండి, ఎక్కడో సభకి రండి అన్నారనుకోండి, ఆ సినిమా చూస్తుంటే మధ్యలో మీకు అయ్యో అక్కడ నా పూజ టైం అయిపోతుంది, ఈరోజు అమ్మవారిని చూడలేకపోయానే, అయ్యో ఈరోజు నేను శ్రీ సూక్తం చదవలేకపోయానే అనిపిస్తుంది. అది రమ్యం. దాంతోపాటు ఆ తల్లి హితం ఎలాగో చేస్తుంది, అది అందరికీ తెలుసు. చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం. ఇక్కడ టైటిల్ ఇచ్చారు అమ్మవారిని. ఇప్పటిదాకా ఎడ్జెక్టివ్స్ చెప్పారు, ఇక్కడ అమ్మవారికి టైటిల్ ఇచ్చారు. అలాంటి లక్ష్మీదేవిని జాతవేదో మమావహ, ఓ అగ్నిదేవ నా మీదకి ఆవాహన చెయ్యి. అది మొట్టమొదటి బుక్కు. ఇంకొంచెం లోపలికి వెళ్తాను. నేను చెప్పాను కదా ఎన్నో డైమెన్షన్స్ ఉంటాయి వేదానికి. ఇక్కడ చూడండి ఎన్ని ఎడ్జెక్టివ్స్ చెప్పారు ఇందులోనూ. హిరణ్యవర్ణం హరిణీం సువర్ణరజత స్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం. 6 ఎడ్జెక్టివ్స్ చెప్పి అలాంటి ఎడ్జెక్టివ్స్ ఉన్న తల్లిని జాతవేదుగా నా మీదకి తీసుకురా ఉన్నారు. ఈ 6 ఎందుకు చెప్పారు ఇక్కడ అంటే, మనం ఏదైనా మంత్రం చేసేటప్పుడు దానికి ముందు న్యాసం అన్నప్పుడు చేస్తాం. సంధ్యావందనం తెలుసున్న వాళ్ళకి అందరికీ తెలిసే ఉంటుంది. ఓం తత్సవితో బ్రహ్మాత్మనే పుష్టాభ్యాం నమః వరేణ్యం విష్ణాత్మనే తర్జనీభ్యాం నమః ఇవన్నీ చేస్తాం కదా. ఆ న్యాసం చేసి తర్వాత మంత్రంలోకి దిగితే ఆ మంత్రశక్తి మనకి చాలా తేలిగ్గా వస్తుంది. లక్ష్మీదేవికి న్యాసం చేసే 6 మంత్రాలు 6 అవి తీసుకొచ్చి మొట్టమొదటి ట్రిప్లో పెట్టారు. అంటే మనం మామూలుగా తెలియకుండా చదివేసుకు వెళ్ళిపోయామనుకోండి, న్యాసం మొదలుపెట్టి అప్పుడు శ్రీ సూక్తం మొదలుపెట్టిన ఎఫెక్ట్ మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అందుకని ఇక్కడ 6 నామాలు ఉన్నాయి. చూడండి మన ఋషుల దర్శనం ఎంత గొప్పగా ఉంటుంది అనేది అది చూస్తే తెలుస్తుంది. తర్వాత ఇంకా చూడండి ఉపాసన. హిరణ్యవర్ణం అంటే ఇందాక బంగారపు రంగులో ఉంటుంది అనుకున్నాం. ఇంకొంచెం లోపలికి వెళ్తే హి రా అనే వర్ణాలు అంటే లెటర్స్, మన వర్ణమాల అంటాం కదా తెలుగులోనూ. అలాంటి అక్షరాలకి చెందిన తల్లి అన్నారు. హీ రా అనే అక్షరాలకి మీరు నాదం ఇచ్చారనుకోండి, ఏమవుతుంది? హ్రీం అవుతుంది. హ్రీం అనేది భువనేశ్వరి బీజం. అలాగే 2వ లైన్లో చూడండి హిరణ్మయీం అన్నారు. ఈ ఈం అనేది సరస్వతి బీజం. ఇలాంటి బీజాక్షరాన్ని మనకి తెలియకుండా తీసుకొచ్చి ఇందులో పెట్టేస్తారు. హిరణ్మయీం, హరిణీం,
హిరణ్యవర్ణం అలాంటివి కానీ స్పష్టంగా హిరణ్మయీం అన్నారు అనుకోండి సరిగ్గాను ఆ ఈం అనే బీజాక్షరం చదివేసిన ఎఫెక్ట్ కూడా వచ్చేస్తుంది అనమాట. అన్ని మర్మాలు ఉంటాయి ఒక వేద మంత్రంలో. అలాంటి తల్లిని జాతవేదుడా నా మీదకి ఆవాహన చెయ్యి. ఈ అగ్నిదేవుడు ఎక్కడి నుంచి వచ్చాడు అసలు? లక్ష్మీదేవి నా మీదకి రావచ్చు కదా, మధ్యలో అగ్నిదేవుడు ఎక్కడికి వచ్చాడు అంటే మనకి శాస్త్రంలో ఏం చెప్తారంటే ఆరోగ్యం భాస్కరామిచ్చేత్ శ్రియమిచ్చేత్ హుతాసనం అంటారు. మీకు ఆరోగ్యం కావాలంటే ఎలాగైతే సూర్యుని పూజిస్తారో అది మనలో చాలామంది చేస్తాము, అలాగే ధనం కావాలి అంటే అగ్ని ద్వారా లక్ష్మీదేవిని పూజిస్తే చాలా తొందరగా వస్తుంది ధనం. ఆ లక్ష్మీదేవి మనకి ప్రసన్నమయ్యి చాలా తేలిగ్గా వస్తుంది. నాకు ఇటుకు తెలుసు కాబట్టి విద్యారణ్య స్వామి ఇందాక నేను చెప్పినట్టు 15 రోజుల పాటు శ్రీ సూక్తంతో చేసి 16 రోజులు సంపద సంపాదించారు అక్కడ. అంటే అగ్ని ద్వారా అయితే లక్ష్మీదేవి తొందరగా వస్తుంది అనమాట. అంటే మీలో కొంతమంది పట్టుకున్న వాళ్ళు అయితే ఇప్పుడు ఆ ఉపాసనని ఈ శ్రావణ మాసాన్ని ఉపయోగించదలుచుకుంటే ఇంటికి వెళ్ళి ప్రతిరోజు శ్రీ సూక్తంలో 15 రుక్కులకి చిన్న హోమం వెలిగించి 15 ఈ బిల్వ వృక్షం తాలూకు పుల్లలు తీసుకొచ్చి చేశారనుకోండి, అంతే విద్యారణ్య స్వామి ఏం చేస్తారో అది చేయగలిగిన ఎఫెక్ట్ వచ్చేస్తుంది మనకి. అందుకే శ్రావణ మాసంలో మొట్టమొదటి రోజు చెప్పుకోవడానికి కారణం. అలాంటి తల్లిని జాతవేదుడా నా మీదకి ఆవాహన చెయ్యి అన్నారు. అంటే అగ్నిదేవుడు అలా ఆవాహన చేస్తాడండి, మన శరీరం మీదకి ఆ తల్లి వస్తుందా అంటే అవునండి వేదాల్లో చెప్పారు వస్తుంటా. వేదాల్లో చెప్తే మనకేంటి ప్రూఫ్ అంటే మీకు ఒక ప్రూఫ్ చెప్తాను నేను. తెనాలి పక్కన చందోలని ఊరు ఉంది. అక్కడ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారని ఒక మహానుభావుడు శ్రీ విద్యోపాసకులు ఉండేవారు. ఆయనకి అమ్మవారు లక్ష్మీదేవి పార్వతీదేవి పిలిస్తే పలికేవారు ఆ మహానుభావుడికి. ఆయన 1989లో శరీరం విడిచిపెట్టేశారు, దేహం వదిలేశారు. వదిలేశాక ఆయన్ని అంత్యక్రియలు చేయడానికి అందరూ కలిసి శ్మశానానికి తీసుకెళ్లారు. చాలామంది వేల మంది శిష్యులు, పత్రికా విలేకరులు వీళ్ళందరూ కలిసి తీసుకువెళ్ళి చితి మీద ఆయన శరీరం పెట్టి సరిగ్గా చితి ముట్టించగానే అన్ని వేల మంది చూస్తూ ఉండగా అగ్ని కొంచెం ప్రజ్వలిల్లింది. ఆ అగ్నిలోంచి ఒక దేవతా స్వరూపం అలా వచ్చి ఆకాశం పడింది. అది అందరూ చూశారు. న్యూస్ పేపర్లో ఆంధ్రభూమిలో అయితే 89లో సెంటర్ స్ప్రెడ్లో పెద్ద ఫోటో వచ్చింది. వాళ్ళు ఫోటోలు కూడా తీశారనమాట. ఎక్కడి నుంచి వచ్చింది ఆ తల్లి అంటే అన్ని సంవత్సరాల పాటు జాతవేదో మమావహ చేసి ఏ తల్లినైతే తన శరీరం మీదకి తీసుకున్నారో ఆ శరీరం పడిపోయినప్పుడు మళ్ళీ అదే అగ్నిదేవుడు ఆ తల్లిని తీసుకెళ్ళి పంచభూతాల్లోనూ విశ్వాత్మంలోనూ కనిపిస్తుంది. అది జాతవేదో మమావహ. ఈ నామాలన్నీ ఆ స్పృహతో చేయగలిగామనుకోండి మనకి కూడా చందోల్ శాస్త్రి గారికి పలికినట్టే పలుకుతుంది. అలాంటి మహానుభావులు ఎందుకు వస్తారంటే మేము కూడా మీలాంటి మనుషులమేరా, మేము సాధన చేసి ఆ తల్లిని ప్రసన్నం చేసుకున్నాం, మీరు సాధన చేస్తే మీకు కూడా ప్రసన్నం అవుతుంది అని చెప్పడానికే చందోల్ శాస్త్రి గారు, పరమాచార్యులు గారు, మాస్ట్రీకే గారు ఇలాంటి వాళ్ళందరూ మనలాంటి మానవ దేహాలతో దిగొచ్చేది మనకి టు సెట్ అన్ ఎగ్జాంపుల్ అనమాట. అది జాతవేదో మమావహ. ఇది మొట్టమొదటి రూపు. చూడండి, రేపొద్దున శ్రీ సూక్తం చదువుతుంటే ఏ హిరణ్మయం దగ్గర హితము రమ్యము అన్న చోటు జాతవేదో మమావహ దగ్గర ఒకసారి మన మంత్రం ఆగిపోయి మన మైండ్ కనెక్ట్ అయింది అనుకోండి తల్లికి, ఆ ఒక్క రుక్కు చాలు మనం ఉద్ధరించేస్తుంది. అంటే జీవితం పాటు అన్నీ మన వంశాన్ని ఉద్ధరించేస్తుంది. అంత శక్తివంతమైన రుక్కు. అందుకు అర్థాలు తెలుసుకునేది. ఇప్పుడు రెండో రుక్కుకి వెళ్దాం. తాం మమావహ జాతవేదో లక్ష్మీం అనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గాం అశ్వం పురుషావహం. ఇది మళ్ళీ మొట్టమొదటి వాక్యం చూస్తే మీరు తాం మమావహ జాతవేదో, ఇందాక మనం చెప్పుకుంది, ఓ జాతవేదుడా నా మీదకి ఆవాహన చెయ్యి. ఎవరిని ఆవాహన చేయాలి అంటే మళ్ళీ అడ్రస్ చెప్తున్నారు చూడండి. లక్ష్మీం అనపగామిని. లక్ష్మిని అనపగామిని అంటే ఎప్పుడు విడవకుండా ఉండేది. అదేంటో ఒక నిమిషంలో చూద్దాం. అలాంటి తల్లిని నా మీదకి ఆవాహన చెయ్యి. యస్యాం విందేయం, ఎవరి వల్ల అయితే మేము పొందుతున్నామో, హిరణ్యం గాం అశ్వం పురుషానహం అంటే సంపదల్ని, గాం అంటే గోవుల్ని, అశ్వం అంటే గుర్రాలని, పురుషానహం అంటే పురుషుల్ని, ఇలాంటి వాళ్ళందరినీ ఏ తల్లి వల్ల అయితే పొందుతున్నామో అలాంటి లక్ష్మిని, అనపగామిని అయిన తల్లిని నా మీదకి ఆవాహన చెయ్యి. అది రెండో రూపు యొక్క అర్థం. ఇప్పుడు ఈ పదాల్లోకి వెళ్దాం ఒకసారి. ఒక్కొక్కటి రమ్యమైన పదం నేను చెప్పినట్టు.
తాం మహావహ జాతవేదో లక్ష్మీ. లక్ష్మి అంటే అర్థం ఏంటి? లక్ష్మి అంటే ఏముందండి? లక్ష్మీదేవి అంతే కదా. ఈ కాలం మొన్న చూడండి ఎలాంటి దురదృష్టమైన రోజులు వచ్చాయి మనకి. ఒక ఆవిడ వచ్చారు నా దగ్గరికి, వచ్చి ఆవిడ నాకు కూతురు పుట్టింది, ఏం పేరు పెట్టమంటారు అని అడిగారు. అంటే ఏదైనా భగవంతుడి పేరు పెట్టండి అమ్మ, చక్కగా పాప అందులో శుక్రవారం పుట్టిందంటున్నారు కదా, అమ్మవారి పేరు పెట్టండి. మీరే చెప్పండి. లాతో ప్రారంభం అన్నమాట. అవేవో నక్షత్రాలు ఒక టేబుల్ పట్టుకొచ్చారు. పట్టుకోవాలంటే ఓ శుక్రవారం పుట్టింది లా కదా, లక్ష్మి అని పెట్టండి అమ్మ, ఇంకా కావాలంటే శ్రీలక్ష్మి అని పెట్టండి అమ్మ. ఆవిడ వెంటనే ఏమన్నారు తెలుసా? సార్, లక్ష్మి అనేది పని మనిషికి పెట్టుకునే పేరు కదండి. నాకు ఒక గుణపం పెట్టి గుండెలో గుచ్చేస్తే ఎంత బాధేసిందో అంత బాధ. అలా తయారైపోయింది మనకి. మన పేర్లు ఎలా ఉండాలి అంటే ఎవరికీ ఉండకూడదు ఆ పేరు, దానికి అర్థం లేకపోయినా పర్లేదు, అల్ట్రా మోడర్న్గా ఉండాలి, యూనిక్గా ఉండాలి. స్కూల్లో పిలిస్తే వాడు వావ్ అనాలి. అలాంటి దిగ్గుమాల పేర్లు పెట్టుకుంటాం. కానీ లక్ష్మి అనే పేరు ఒక పిల్లకి పెట్టి రోజు లక్ష్మియో వాణియో సీతావో ఏదో పెట్టి ఆ లక్ష్మి 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 అని పిలుస్తారు అనుకున్న తల్లిదండ్రులు ఓ రోజులో పాపను ఒకసారి పిలుస్తారా అంటే రోజుకు ఒక అష్టోత్తరం తెలియకుండా చేసేస్తున్నట్టు. దేవుడి పేరు పెట్టుకుంటే వచ్చే ఉపయోగం అది. కానీ మన కలి ఇక్కడ ఉండి ఇలాంటి దిక్కుమాల బుద్ధులు పుట్టిస్తాడు. ఆవిడ చూడండి, లక్ష్మి అంటే పని మనుషుల పేరు కదండి అని. నాకు చాలా బాధేస్తుంది. ఇంతకీ లక్ష్మి అంటే అర్థం ఏంటో తెలుసుకుందాం. మనోహరమైన పేరు అది. లక్ష్మి అంటే సంస్కృతంలో లక్ష్యతే లక్షయితే ఇది లక్ష్మి అన్నారు. దాని వ్యుత్పత్తి అదనమాట. అంటే ఎవరైతే చూస్తారో చూపిస్తారో ఆవిడ లక్ష్మి కాదు. చూడటం ఏంటి, చూపించటం ఏంటి అంటే చూడటం అంటే ఆవిడ మన చూడటం. లక్ష్మీదేవి చూపు మన మీద పడితే ఇంక మనకు అంతకన్నా ఏం కావాలి చెప్పండి జీవితంలో, అది చూడటం. కానీ ఆవిడ చూపు మన మీద పడితే అన్నీ ఇచ్చేది. ఆవిడకి పైన ఒక అథారిటీ ఉన్నారు. ఎవరైనా? విష్ణుమూర్తి. ఆ విష్ణుమూర్తి అంగీకారం ఉంటేనే ఆవిడ చేస్తుంది. విష్ణుమూర్తి ఒప్పుకోలేదు అనుకోండి, ఆవిడ కూడా అలా చూస్తూ కూర్చుంటుంది అంతే, సినిమా చూస్తున్నట్టు. ఆయన కానీ ఓకే లక్ష్మి చెయ్యి అంటే అప్పుడు వచ్చి ఆవిడ చేస్తుంది. లక్ష్మి అనే పదానికి అర్థం అది. లక్ష్యతే లక్షయితే ఇది లక్ష్మి. మనల్ని చూస్తుంది, ఆయనకి చూపిస్తుంది. అది లక్ష్మి. ఎంత అద్భుతమైన అర్థం చూడండి. ఈ కిటుకు ఇప్పుడు మా చిన్నప్పుడు ఉదాహరణకి ఈ విట్లాచారి సినిమాలు వచ్చాయి, కత్తియుద్ధం సినిమాలు వస్తే మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి నాన్నగారు అదేదో కత్తియుద్ధం సినిమా వచ్చిందండి, వాల్ ఫస్ట్ మీద మాంత్రికుడు ఉన్నాడు, వాడి చేతిలో ఒక మంత్రదండం ఉంది, ఆ సినిమాకి వెళ్తాను నాన్నగారు అంటే నోరు మూసుకోరా, కూర్చొని చదువుకో, రేపు పరీక్షలు ఉన్నావు కదా, ఎక్కడి నుంచి చదువుతావు, లోపలికి పోయి కూర్చొని నాన్నగారు అంతా నేను కూర్చొని చదువుకో అని చెప్పి ఆయన మందులు ఇచ్చుకుంటూ ఉంటారు. అప్పుడు లోపల అమ్మగారిని ఇచ్చింది, అమ్మ సినిమాకి వెళ్తామమ్మా అంటే నాన్న మనస్సు కొంచెం కఠినంగా ఉంటుంది. నారాయణ అంతే సేమ్. ఇక్కడ అమ్మా నాన్న ఎవరో అక్కడ వాళ్ళు అంతే. జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరం, అందుకే అన్నాడు కాళిదాసు. అంతా అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ సినిమాకి వెళ్తామమ్మా అంటే అరే నాన్నగారు తిడతారేమో అమ్మ నువ్వు చెప్పమ్మా. సరే ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళా పక్క సీట్లో కూర్చుని మందుల్లో మధ్యలో ఒక నిమిషం ఖాళీ వస్తుంది. అంటే అదేదో కత్తియుద్ధం సినిమా వచ్చింటే వాడు మొన్నే సినిమా చూసిన లోపు సినిమాకి తీసుకెళ్ళాం కదా, మళ్ళీ పోన్లేండి పాపం వెళ్తాడు, వాడు ఏం చదవట్లేదు ఈ మధ్య, పొద్దున అంతా కూర్చొని చదివాడండి వాడు. చదివాడా? ఈసారి అయితే పోనీ అంతే. ఆ పక్క సందులో నుంచి సైకిల్ వేసుకోవడం, సినిమాకి వెళ్ళిపోవడం. ఒప్పుకొని నాన్న ఎలా ఒప్పుకున్నారు అంటే అమ్మ చెప్తే ఒప్పుకుంటారు. అదే లక్ష్యతే లక్షయితే ఇది లక్ష్మి. ఆ నాన్న నారాయణ వెళ్ళలేదనుకోండి, ఈ అమ్మ దగ్గరికి వెళ్ళి మనం మొరపెట్టుకుంటే దెబ్బకి వింటాడు ఆ నారాయణ. ఈ కిటుకే మన ఉపాసకులకి తెలుసు. ఆయన ఏమన్నాడు చూడండి, లోకాంతరంగుడు శ్రీకాంతను కూడి ఏకాంతమందున శయ్యా మేల్కొనియుండ మము బ్రోవామని చెప్పవే సీతమ్మ తల్లి. రాముడిని ప్రార్థించాడు. ఎవడబ్బా సొమ్మని కులుకుతూ తిరిగేవని తిట్టాడు. రాముడు ఏం పలకలే, హాయిగా సినిమా చూస్తున్నట్టు కూర్చున్నాడు. అప్పుడు ఆవిడ దగ్గరికి వెళ్ళి లోకాంతరంగుడు, ఒక్కొక్క నామం చూడండి, ఆ కీర్తనలో తెలుసుకుని మనం విన్నాం అనుకోండి కరిగిపోతుంది అంతే గుండె. లోకాంతరంగుడు శ్రీకాంత నినుకూడి ఏకాంతమందున శయ్యా మేలుకొని ఉండమ్మా. ఆయన బిజినెస్ చాలా పెద్దది. పొద్దునంతా వీళ్ళని రక్షించడానికి వాళ్ళని రక్షించడానికి తిరుగుతూ ఉంటాడు. కానీ అర్ధరాత్రి ఎప్పుడో ఒక్కసారి మాత్రం ఇంటికి వస్తాడు కదమ్మా. వచ్చే శంఖ చక్రాల గదలో అన్ని పక్కన పెట్టి నీ మీద శేషతల్పం మీద కూర్చుని నీ మొహంలో గల ఆప్యాయంగా చూస్తాడు. ఏ మొగుడైనా చూడండి, ఐఏఎస్ ఆఫీసర్ అయినా చీఫ్ మినిస్టర్ అయినా సరే రాత్రి ఇంటికి వచ్చాక ఒక నిమిషమైనా భార్య కేసు చూస్తాడు ప్రసన్నంగా. అమ్మ అలా చూస్తాడు కదా, ఆ నిమిషంలో నా గురించి చెప్పేమ్మా పని అయిపోతుంది.
అది ఉపాసన అంటే. అలాంటి వాళ్ళు మనకి ఇచ్చేసారు అవన్నీ, అవి మనం జస్ట్ పాడుకుంటే చాలు మనకు అనుభూతి వచ్చేస్తుంది అనమాట. అది లక్ష్మి అంటే. చూడండి, లక్ష్మి అనే పదానికి ఎంత అద్భుతమైన ఉదాత్తమైన భావం. అది మనకి తెలిసి నెక్స్ట్ టైం లక్ష్మీ లక్ష్మీ అన్నాం అనుకోండి, అక్కడ మన మనస్సు ఆగిందా అప్పుడు శ్రీ సూక్తమైన పనిచేయడం మొదలవుతుంది. చంద్రాం తామ ఆవహ జాతవేదో లక్ష్మీం అనపగామినీం. అనపగామినీం అంటే ఎప్పుడు వదలకుండా తిరిగే తల్లి అని అర్థం అంట. ఎప్పుడు వదలకుండా తిరిగే. ఎవరిని వదలకుండా తిరుగుతుంది? ఆయన్ని. మళ్ళీ అక్కడే చూడండి, అడ్రస్ తీసుకెళ్ళి ఆయనకి లింక్ చేస్తున్నారు. ఫస్ట్ మంత్రం కూడా చూడండి, హిరణ్యవర్ణం హరిణీం అన్నారు. ఆ హరిణి అనే పదంలో హరిణి అంటే ఇంకొక అర్థం హరిణి కలది అని. ఆ పదం వాడే కనుక్కోండి, అమ్మవారు వెంటనే ప్రసన్నం అయిపోతుంది మనకి. ఆవిడ మీరు ఎంత పూజించండి, చేస్తున్నాడు లక్ష్మణ్ పూజ చేస్తున్నారు, అందులో వీడియో ఒకడు అనుకుంటుంది. వాళ్ళ ఆయనని రిఫర్ చేస్తూ ఆవిడ పూజ చేస్తే వెంటనే దిగి వస్తుంది మన దగ్గరికి. అది ఉపాసన మర్మం అనమాట. అందుకే మన మహాత్ములు, ఇప్పుడు మీరు శంకరాచార్య వారు చూశారు, మీలో చాలా మంది